నటుడు రిహార్సల్స్లో ఏం చెయ్యాలి? వ్యాసం రెండవ భాగము. జ్ఞాపకముంచుకోవటం అనేది కొన్ని తేలిక విధానాల వల్ల జరుగుతుంది. అంతా ఒక్కసారే గుర్తుంచుకోవటం చాలా కష్టం. నాటక ప్రతిని చిన్న చిన్న భాగాలుగా చేసుకోవలను. ఒక్కొక్క చిన్న భాగాన్ని ఒక్కొక్కసారి జ్ఞాపకం ఉంచుకోవలను. ఇందులో నటులు తమ వాక్యాలను గుర్తుంచుకోవటమే కాకుండా ఆయా భాగాలలో ఇతర పాత్ర వాక్యాలను కూడా అలవాటు పడతారు. అంతేకాకుండా నటులు గుర్తుంచుకోవలసింది గుర్తులు, లేక సైగలు, లేక సూచనలు, లేక అందింపు మాటలు, క్యూస్. ఇతరుల మాటలు లేదా చర్యలు తమకు మునుముందున్నవి బట్టి వెంటనే తమ వాక్యాలు అందుకోవలను. ఎంతగా తమ వాక్యాలను గుర్తుంచుకుంటారో అంత బాగా గుర్తుంచుకోవలను. వాక్యాలను గుర్తుంచుకునే ముందు ఆలోచనల పరంపరను అధ్యయనం చేయటం మంచిది. లేదా ఉద్వేగాలలో, స్వరములో మార్పులు అధ్యయనం చేయాలి. ఆ భాగంలో మొత్తానికి జరిగే అభివృద్ధిని గమనించాలి. వరుస క్రమంలో అలవాటు పడటం మరియు ప్రతి భాగములోని వాక్యాలను, వాటి అర్థాలను మరియు ఉపయోగాన్ని బాగా తెలుసుకోవటం వల్ల జ్ఞాపకం ఉంచుకోవటానికి ఎంతగానో తోడ్పడతాయి. జ్ఞాపకం ఉంచుకునే విధానం: వాక్యాలను పదే పదే చదవాలి. ఇతరులు ఎవరైనా పరిశీలించటం వల్ల తమకు వచ్చిన వాక్యాలను గుర్తుగా ఉపయోగించవచ్చును. వారు సరిగా చెప్పేది లేనిది సరిగా చూడవచ్చును. వారు సూచనలు లేక అందింపు మాటలు, క్యూస్ ఇవ్వవచ్చును. నటులకు తమ వాక్యాలు బాగా వచ్చిన తర్వాత ఇక నాటక ప్రతి అవసరం ఉండదు. వాక్యాలు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఇంకా బాగా చెప్పగలిగేటట్లు సాధన చెయ్యాలి. స్వరమును, సంభాషణలను నియంత్రించుకోవాలి. వారు కాల వ్యవధి, టైమింగ్, గతివేగము, విరామము అన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవలను. పెద్ద సంభాషణల విషయంలో జాగ్రత్త అవసరం. సరిగ్గా చెప్పాలి. ఈ సంభాషణం వాటంతటనే అవే సహజంగా వచ్చినట్లు చెప్పాలి. సమంజసంగా కూడా ఉండాలి. పాత్రకు, ఉద్వేగమునకు, పరిస్థితులకు తగినట్లుగా ఉండాలి. పునాదిగా చేసిన పని పాత్రను అర్థం చేసుకోవటం, మానసికంగా, ఉద్వేగంగా తయారు కావటం, కదలికలు, అంగవిక్షేపాలు, రంగస్థల వ్యాపారం, స్వరశుద్ధి, జ్ఞాపక శక్తి, పూర్వాభ్యాసాలతో వాటితో పాటు ముందుకు సాగుతుంది. కొన్ని ఏకాకిగానే ఉండిపోతాయి. చాలా వరకు దర్శకునితోనూ కొందరు నటులతోనూ ఉంటాయి. మొదటి దశలో దృశ్యం కోసం లేదా పాత్ర స్థితులకు వివిధ పద్ధతులు ప్రయత్నించవచ్చును మరియు వదిలిపెట్టవచ్చును. చివరికి చాలా పెద్ద నిర్ణయాలు తీసుకొనవచ్చును. కదలికలు, స్వరరీతులు స్పష్టమవుతాయి. వాక్యాలను గుర్తుంచుకోవలను. అప్పటి నుంచి పాత్రను చక్కదిద్దటం, లోపము లేకుండా చేయటం ప్రారంభమవుతుంది. మొత్తం ప్రదర్శనలో ఒకటిగా చేరుస్తుంది. నటుడిని బట్టి, పాత్రను బట్టి, ప్రదర్శన బట్టి మారిపోతుంది. కాబట్టి ఈ దశను వర్ణించటం చాలా కష్టం. ఒక మాదిరిగా ప్రేరణ లేక చైతన్యము, బాంధవ్యాలను ఎవరికి వారు బాగా అర్థం చేసుకోవటానికి ఎక్కువ కాలము వినియోగించినట్లు అవుతుంది. ఇంకా ఈ దశకు సంబంధించి ఉన్నవి క్లిష్టమైన రంగస్థల వ్యాపారము, స్టేజ్ బిజినెస్, సరైన కాల వ్యవధి, గతివేగము, వైవిధ్యము. ఏ ఒక్క పాత్ర దానంతటది ముగిసిపోదు. నాటకంలో ప్రదర్శించటం
నటన కాదు, ప్రతిచర్యలు చేయటమే అవుతుంది. ఒక్కొక్కసారి చెప్పటం జరుగుతుంది, దర్శకుడు సాధారణంగా పనిచేస్తాడు, ఇచ్చి పుచ్చుకునే ధోరణి సాధించేటట్లు చూస్తాడు, సహకారము ఉండేటట్లు, ఒకరిని ఒకరు బలపరుచుకునేటట్లు చూస్తాడు. దీనివల్ల సామూహిక నటనకు దోహదం చేస్తుంది. ఏదో విడివిడి ప్రదర్శనలు కాకుండా విడదీయలేని సంపూర్ణ ప్రదర్శన సాధించటం జరుగుతుంది. అదే ప్రధాన ఆశయం. అది సాధించాలంటే అన్ని పాత్రలు ఉద్దేశపూర్వకంగా నాటక ప్రదర్శనకు కావలసిన దానికి తమకు తాముగా ఒక మెట్టు దిగాలి. అప్పుడే సాధించటం జరుగుతుంది. సామూహిక నటనలో ఒకరికొకరు ఇతరుల శక్తియుక్తులు, బలహీనతలు తెలుసుకుని నటించటం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడ వారికి ఆధారము లభిస్తుంది, ఎక్కడ వారు ఇతరుల బలహీనతలను పూర్తి చేయవలసిన అవసరం ఉంటుంది తెలిసి నటించాలి. దుస్తులతో పూర్వాభ్యాసాలకు వస్తు సామగ్రి, దృశ్యబంధ నిర్మాణము, దుస్తులు, ఆహార్యం, మేకప్, రంగస్థల దీపనం అన్నీ ఉపయోగించి నటులు పూర్వాభ్యాసములు చేస్తారు. సాధారణంగా అంతవరకు చేయని వీటన్నింటితో చేస్తారు. ఇది పూర్వాభ్యాసములలో ఒకటి అయినా ఇది ఆఖరి పూర్వాభ్యాసములు. ప్రదర్శించబోయే రంగస్థలం మీద ఈ పూర్వాభ్యాసాలు నిర్వహిస్తారు. బహుశా మొదటిసారిగా ప్రదర్శించబోయే రంగస్థలము ఉపయోగించటం. ఇది సాధారణంగా ప్రదర్శనకు ముందు రోజున జరిగే పూర్వాభ్యాసములు. అందుచేత దుస్తులతో పూర్వాభ్యాసములు చేసే సందర్భంలో ఒక్కొక్కసారి నటులు కొంత ఒత్తిడి గురి కావటం జరుగుతుంది. దుస్తులలో నటులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత వస్తుంది. అందుచేతంటే వారి ఆకారాన్ని ప్రభావితం చేయటమే కాక కదలికలు, అంగవిక్షేపాలు కూడా ప్రభావితం చేస్తాయి. దుస్తులతో పూర్వాభ్యాసములకు ముందే నటులు తమ దుస్తుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఏ కదలికలకు అనుకూలముగా ఉన్నది లేదా అడ్డంకిగా ఉన్నది, రంగస్థల వ్యాపారమునకు వాటి సాధ్యమైన ఉపయోగమును తెలుసుకొనవలెను. అలా అన్ని విషయాలలో సరిచూసుకొనవలెను. ఒకవేళ రంగస్థల దుస్తులు నటులు నిత్య జీవితంలో వాడే బట్టలకు బాగా తేడా ఉంటే కొన్ని పూర్వాభ్యాసములలో మొదటి నుంచి నటులకు అలవాటు చేయవలెను. దుస్తులతో పూర్వాభ్యాసములు ప్రారంభమునకు ముందే నటులకు ఆహార్యం గురించి దృష్టిలో ఉంచాలి. వారు ఏ విధమైన ఫలితాలను సృష్టించాలనుకుంటారో మరియు వాటిని ఏ విధంగా సాధించాలనుకుంటారో తెలుసుకోవలెను. వారు సాధ్యమైనంత మేరకు ప్రదర్శనలో ఉపయోగించే సామగ్రికి నకలు సామగ్రిని పూర్వాభ్యాసంలో వాడాలి. ప్రధాన ఆశయం ప్రదర్శన ఇవ్వటం. నటులు బాగా తయారై ఉంటే మొదటి ప్రదర్శన రాత్రి అంత ధైర్యంతో ఉంటారు. రంగస్థల అనుభవం లేని నటునికి కాస్త సభాపిరికితనం, స్టేజ్ ఫియర్ ఉండవచ్చును. అది అతని చైతన్యవంతం చేయవచ్చును, అయినా అది అతనికి ఉపయోగపడవచ్చును. కొందరు నటులు మొదటి ప్రదర్శన తర్వాత అపనమ్మకం కలగవచ్చును. అప్పుడు వారికి ధైర్యం చెప్పాలి. కొందరు అనుభవం గడించే కొలది యాంత్రికంగా నటించే ప్రమాదం ఉంది. అటువంటివి అధిగమించాలంటే ఏకాగ్రత గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రతి ప్రదర్శనకు తొలి ప్రత్యేకమైన ప్రేక్షకులవుతారు. చివరికి నటుడు నేర్చుకోవటానికి ప్రతి ప్రదర్శన ఒక మంచి అవకాశం కలిగిస్తుంది. ప్రేక్షకుల స్పందనను బట్టి ఫలితాన్ని లేదా నియంత్రణ శక్తిని పెంపొందించుకోవచ్చును. ఇది నటనా నైపుణ్యము చక్కని పరీక్ష.
మన తెలుగు నాటరంగం ఔత్సాహిక నాటరంగంగానే ఉండటం చేత వృత్తి నాటరంగం కానందున మన నటులు రిహార్సల్ని అంత సీరియస్గా తీసుకోకపోవటం గమనార్హం. ఏదైనా ప్రదర్శన ప్రేక్షకుల కోసమే అని నటుడు గుర్తుంచుకుని సాధన సరిగ్గా చేయటం శ్రేయస్కరం. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.